రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మంచి లేదన్న. కేసీఆర్ ఉన్నప్పుడే మంచుండే. ఆయనకి రేవంత్ రెడ్డి వాళ్ళతోని పంపిస్తాను కదా, ఈడికొచ్చి మాట్లాడమని, మా ముంగట మాట్లాడమని, అప్పుడు చూస్తాం, మాట్లాడతాం. ఏ ఎమ్మెల్యే రాని, ఏ పోలీస్ అన్నా రాని మాట్లాడతాను నేను. మా ఇల్లు మాకే కావాలి, మేము ఏడుకన్నా తెగిస్తాం. తమ్ముడు ఏంటి ఇక్కడ పరిస్థితి? మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఇల్లులు పోతే పోతే అంటుండ్రన్న. ఎవరున్నారు ఇంట్లో వాళ్ళన్న, ఎవరు? అమ్మనా నాన్ననా? అత్త. ఇక రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మంచి లేదన్న. కేసీఆర్ ఉన్నప్పుడే మంచుండే. మా ఇల్లు అయితే మాకు కావాలి. అంటే మంచిగా లేదంటే ఏం మంచిగా లేదు? ఆయన వచ్చి ఇల్లు కూల కొడుతుండ్రు అంటుండు. కేసీఆర్ ఉన్నప్పుడైతే ఇట్లా ఏం అనలేడు, వదిలేసిండు. ఆయన బయట ఉన్న వాళ్ళకన్నా ఇల్లు ఇవ్వాలి కదన్న. ఇటున్న వాళ్ళకే ఇస్తా అంటే ఎట్లా? వేరే వాళ్ళకి ఇవ్వాలి, కానీ మాకొద్దు, మా ఇల్లు మాకు కావాలి. అంటే ఇప్పుడు మిల్లులు పడగొట్టినా గానీ మీకు మంచి ఇల్లులు ఇస్తా అంటున్నారు కొత్తవి. వద్దన్న, మాకు ఇవే కావాలి. వద్దు, ఆయన ఇచ్చినే వద్దు, మాకు ఇవే కావాలి. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేనైతే నేను ఇక్కడ పుట్టి ఉన్నప్పటి నుంచి అయితే 13 years అవుతున్నా. 13 years? అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నావు. సొంతమా? ఇక్కడ ఇల్లు సొంతం ఉందా మీకు? ఆయన వచ్చినప్పటి నుంచి అయితే మంచి లేదన్న. కేసీఆర్ ఉన్నప్పుడన్నా మా స్కూల్లో టిఫిన్ వస్తుంటది, ఇప్పుడు అది వస్తలేదు, ఏం వస్తలేదు. టిఫిన్ అంటే టిఫిన్ స్కూల్లోనే పెట్టేవారా? టిఫిన్ వస్తుంటది, అన్నం వస్తుంటే, బట్టలు మంచిగా ఇస్తుంటే, ఇప్పుడు ఏమి ఇస్తలేదు మంచిగా. ఎందుకు వెళ్ళలే స్కూల్కి? వెళ్ళలే ఈ రోజు? ఆ ఇల్లు ఎప్పుడు కుల కొడతారేమో అని ఇట్లనే ఉన్నావు అన్న. 6 days అవుతుంది పోకుండా. ఇల్లు గురించి స్కూల్ మానేశారా? మస్తు మంది పోలేరు అన్న, నేను ఒక్కన్నాను కాదు. అదే మీ గల్లీలో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కనిపించారు నాకు. అదే ఎవ్వరు పోలేదు. అంటే ఏమనుకుంటున్నారు మొత్తం? అంటే మీ పెద్దవాళ్ళు చర్చిస్తున్నారు కదా. మా ఇల్లు అయితే మాకు కావాలి, ఏడికి పోవు. వస్తే వచ్చిన బిట్ట మాట్లాడతాం, ఎవరికన్నా రాని. ఇప్పటి వరకు ఎవరన్నా వచ్చారా? ఎవ్వరు రాలే, ఎవ్వరు రాలే, ఎవ్వరు రాలేదు. అధికారులు ఎవరు రాలేరు. ఆయనకి రేవంత్ రెడ్డి వాళ్ళతోని పంపిస్తాను కదా, ఈడికొచ్చి మాట్లాడమని, మా ముంగట మాట్లాడమని, అప్పుడు చూస్తాం, మాట్లాడతాం. ఆయన వస్తే మాట్లాడతావా? మాట్లాడతా, కంపల్సరీ మాట్లాడతా. ఏం అడుగుతావు ఆయన రాగానే? ఫస్ట్ ఏం అడుగుతా? మా ఇల్లు ఎందుకు తీసుకుంటావు? మా ఇల్లు మాకు కావాలి, మేము ఇయ్యం అంటుంటే, నువ్వు వేరే వాళ్ళకి, అన్నదాన వాళ్ళకి ఇయ్యి, మాకొద్దు, మా ఇల్లు మాకు కావాలి. అంటే ఇప్పుడు ఆయన కొత్త ఇల్లు ఇస్తున్నాడు కదా, అవి అనాథలకి ఇవ్వమంటావు? మీకొద్దు, మీ సొంత ఇల్లు మీకే కావాలి. మా ఇల్లు మాకు కావాలి. అంటే ఇప్పుడు మీ నది ఉంది కదా, ఇక్కడ దీన్ని డెవలప్ చేస్తారంట. దానికి మరి అంటే వాటర్ ఎక్కువ వస్తే మీకు ఇబ్బంది, మీ ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి రాలేవు, 8 గేట్లు ఎత్తిన బిట, ఇటు ఒక్క చుక్క రాలేవు. అటు పోయినాయేమో కానీ ఇటు రాలేవు, ఒక్క చుక్క రాలేవు అసలు. ఎప్పుడు రాలే. కిందకి ఆడుకుంటారా మీరు ఎప్పుడన్నా అటు సరదాగా? ఆడుకుంటామన్నా. మొన్న కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం సాఫ్ చేస్తే, సంక్రాంతికి కిందికెళ్ళ పతంగ రెగ్గులు వేసుకున్నాం, మస్తు ఆడుకున్నామన్న. ఈ చెట్లన్నీ క్లీన్ చేపించిండే. ఆయన వచ్చినప్పటి నుంచి ఇవిడ మంచిగా గివన్న తీపియకుండా, అన్నదానంలోకి ఇవ్వకుండా మాకు ఇస్తారంట ఇల్లు. మా సొంత ఇల్లులు తీసుకొని ఆయనకి ఇస్తారంట. మా ఇల్లు మాకే కావాలి, మేము ఏడుకన్నా తెగిస్తాం. సో అంటే మరి ఈ విషయం తెలిసే వరకు కూడా నువ్వు స్కూల్కి వెళ్ళవా? స్కూల్కి వెళ్ళాలిగా మరి. నేను వెళ్ళానన్నా, మాట్లాడతా, ఎంత కానీ అంత మాట్లాడతా. రేవంత్ రెడ్డి వస్తే ఖచ్చితంగా మాట్లాడతా, ఎవరికన్నా మాట్లాడతా. ఏ ఎమ్మెల్యే రాని, ఏ పోలీస్ అన్నా రాని మాట్లాడతాను నేను. మీ నాన్న ఏం చేస్తారు? పనికి పోతారు అన్న. అమ్మ ఇంట్లోనే ఉంటారా? అమ్మ బిడ్డ పనికి పోతారు. ఓకే, వాళ్ళిద్దరు పనికి వెళ్ళారని చెప్పి ఇల్లు ఎప్పుడు కూలగొడతారు, నువ్వు ఇంట్లో ఉంటున్నావా? ఓకే రైట్. నీ పేరు చెప్పు. రూపేష్. ఓకే, ధైర్యంగా మాట్లాడుతావు? ఎవరు? మాట్లాడతా. ఓకే రైట్. సో గైస్, చూసారు కదా చిన్నపిల్లడు ధైర్యం. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు మన సమాజానికి అవసరం ఉంటుంది. ఎందుకంటే రైట్ ఆర్ రాంగ్ మనం ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కోగలవాలి. సో అంటే ఇక్కడ ఉన్న సమస్య ఈ అబ్బాయికి, చిన్న అబ్బాయికి
చాలా బాగా అర్థమైంది. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు పనికెళ్తే మన ఇల్లు ఎప్పుడు కూలగొట్టేస్తారనే భయంతో, అధికారులు ఎప్పుడు వస్తారనే భయంతో ఇక్కడే ఉన్నాడు స్కూల్‌కెళ్ళకుండా. సో, దీన్ని బట్టే ఒకసారి గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. ఈళ్ళెంత ఆవేదనకి గురవుతున్నారో, ఎంత ఆందోళన చేస్తున్నారో. సో, అంటే చాలామంది కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీడియా ఛానెల్స్ ఏవి రాగానే మా దగ్గరకొస్తున్నారు. ఏంటంటే, అంటే మా దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో అని. అంటే అన్న కూలగొడుతున్నారా? కూలగొట్టట్లేదా? ఇవే 2 క్వెషన్స్ అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ఇంకా ఒక క్లారిటీ లేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నారు. ఎవరైనా రాజకీయ నాయకులు వస్తుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళు లెటర్స్ ఇస్తున్నారు. కానీ ఎవరు కూడా రెస్పాండ్ కావట్లే. ఏంటంటే ఒకవేళ కూల్చేస్తారా? పక్కాగా కూల్చేస్తారా? దానికి ఏం చే ఏ ఏ విధంగా వీళ్ళకి న్యాయం చేయాలి? లేదు కూల్చరా? ఓకే. అంతా బానే ఉందా? అనుకుంటే వీళ్ళు పనులు చేసుకుంటారు. కానీ ఒక క్లారిటీ లేకపోవడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇంతకుముందు మనం ఒక పెద్దామెతో కూడా మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు కూడా మాట్లాడాం. ఇవే విషయాలు ఆమె చెప్పింది. మొన్న కూడా ఇక్కడికొచ్చినప్పుడు కూడా చాలామంది చాలా విషయాలు చెప్పారు. అంటే ఇక్కడ కేవలం దీన్ని డెవలప్‌మెంట్ కోసం కొన్ని వందలాది ఫ్యామిలీస్‌ని, వందలాది కుటుంబాల్ని రోడ్డు మీదకి లాగడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. సో, మీరేమనుకుంటున్నారనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.